న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఒక యాడ్ షూటింగ్ లో తారక్ స్వల్పంగా గాయపడినట్లుగా ఆయన టీం తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఘటనపై మరిన్ని వివరాలు ఇక తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడి అక్కడ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలోని కొంత పెద్దగా ఇమేజ్ ఉన్నటువంటి అటు సినీ హీరో, పెద్దగా ఎక్కువ మంది అభిమానించేటటువంటి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఇవాళ ఒక ప్రైవేటు యాడ్లో నటిస్తున్న క్రమంలో కూడా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెనువెంటనే కూడా ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా గతంలో కూడా అదుర్స్ మూవీ ఫైట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఆయనకు గాయాలు అయ్యాయి. అంతేకాకుండా గతంలో కూడా ఆయనకు షూటింగ్ చేస్తున్న క్రమంలో కూడా, అంతేకాకుండా జిమ్ చేస్తున్న క్రమంలో కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంత ఉత్కంఠ పూర్తి స్థాయిలో కూడా వారు ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ కు ఏంటి అనేది ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత అయోమయంలో కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాము అభిమానించేటటువంటి నటుడు ఈ యొక్క షూటింగ్ లో గాయాల పాలవ్వడం కూడా కొంత జీర్ణించుకోలేకపోతా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఒక ప్రైవేటు యాడ్ లో ప్రధానంగా కూల్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ లో పెద్దగా ఫైట్లు, అంతేకాకుండా ఆకాశంలో ప్రయాణించేటటువంటి విమానాలు, అక్కడి నుంచి దూకేటటువంటి సీన్స్ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగినట్లు కొంత సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా సినీ హీరోలు కూడా నటించేటటువంటి యాడ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వారికి ఎక్కువగా ఫైట్ సీన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున గాల్లో ఎగిరేటటువంటి సీన్స్ కావచ్చు, యాక్సిడెంట్ సీన్స్ కావచ్చు, వీటన్నిటిని తీసేటటువంటి క్రమంలో కూడా వారికి సరిపోలేటటువంటి డూబ్ను పెట్టి ఎక్కువగా ఈ యొక్క యాడ్స్ కావచ్చు, మరోవైపు సినిమాల చిత్రీకరణ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా వాటికి ఇంట్రెస్ట్ చూపకపోవడం కూడా ఆయనకు వరుసగా ఈ గాయాల పాలవ్వడం కూడా కొంత ఇబ్బందిగా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేరుగా ఆయనే నటిస్తే గనక అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. అయితే ఈ కోణంలోనే కూడా ఆ యొక్క షార్ట్ పర్ఫెక్షన్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా
అటు సినిమాకు అంకితమై పనిచేస్తూ ఉంటారు. మనం నటించేటటువంటి పాత్రలో జీవించాలనేటటువంటి కోణంలో కూడా ఆయన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఎటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులను అదేవిధంగా ఇతరులను పెట్టి తన రోల్లో నటించడం కూడా పెద్దగా ఇష్టపడినటువంటి సినీ హీరోగా ఉన్నారు. ఈ కోణంలోనే కూడా ఆయన నటించినటువంటి ఒక ప్రైవేట్ యాడ్కు సంబంధించి షూటింగ్ చేస్తున్న క్రమంలో కూడా ఆయన కొంత స్వల్పంగా గాయాలైనట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే స్వల్పంగా గాయాలయ్యాయి, కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రైవేటు హాస్పిటల్ కు ఆయనను తరలించారు, వెనువెంటనే కూడా చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేది కూడా వారి వ్యక్తిగత సహాయకులు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో కూడా సినీ అభిమానులు పెద్ద ఎత్తున లక్షల్లో ఉంటారు కాబట్టి వారు ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఏమైంది, తాము అభిమానించేటటువంటి నటుడికి అనేటటువంటి సమాచారాన్ని వెతుకుతూ ఉంటారు. పూర్తి స్థాయిలో కూడా వారికి ఎటువంటి ఆపద అదేవిధంగా ప్రమాద ఘటనలు కావద్దంటూ కూడా పూజలు పెద్ద ఎత్తున చేసేటటువంటి అభిమానులు కూడా ఉంటారు. కాబట్టి వారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, మరోవైపు ఆయన వ్యక్తిగత పిఏలు కూడా సమాచారం అందిస్తా ఉన్నారు. ఆయనకు ఎటువంటి పూర్తి స్థాయిలో ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు. స్వల్పంగా ఈ యొక్క గాయాలు కావడంతో ఆయన ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అభిమానులు కూడా గందరగోళ పరిస్థితులకు గురి కావద్దు, ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఆయన 2009కి బిఫోర్ గానే ఆ ఎన్నికల ప్రచారానికి బిఫోర్ గానే కూడా కొంత గాయపడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి అదూర్స్ మూవీ సమయంలో కూడా ఫైట్ సీన్ చివరిగా వచ్చేటటువంటి ఎండింగ్ ఫైట్ లో కూడా ఆయన తీవ్రంగా గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్కే పరిమితమయ్యారు. అప్పుడు కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. మరోవైపు అటు ఎన్టీఆర్ కుటుంబంలో వరుసగా గతంలో జరిగినటువంటి కారు ప్రమాదాల నేపథ్యంలో కూడా అప్పుడు కూడా పెద్దగా అభిమానులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బయటికి వచ్చి ఆయన ఒక వీడియో ద్వారా అభిమానులు ఆందోళన చెందవద్దు అనేటటువంటిది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మేజర్ ఇంజూర్స్ ఏం కాలేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ షూటింగ్స్ నిర్వహించేటటువంటి క్రమంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలనే పలు సినిమాల్లో కూడా నటించేటటువంటి నటులు కావచ్చు, చిన్న స్థాయి అటు ఫైటర్స్ కావచ్చు, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా పలు సినిమాల్లో ఈ యొక్క చిత్రీకరణ సమయంలో కూడా చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర నిర్వహణ సంస్థలు కావచ్చు, నిర్మాణ సంస్థలు కావచ్చు, ఆ చిత్రాన్ని నిర్మించేటటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సూచిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాతనే చిత్రీకరణ చేయాలి. ఎటువంటి సాహసోపేతమైనటువంటి షూట్స్ నిర్వహించేటటువంటి క్రమంలో కూడా అటు ఆయా రంగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్న వారితో కానీ లేదంటే పూర్తి స్థాయి పర్యవేక్షకుల ఆధీనంలోనే ఇటువంటి ప్రయోగాలు చేయాలనేది కూడా నిత్యం చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందుతా ఉంది. స్వల్పంగా గాయపడి ఆయన ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ ఫోన్లైన్ అందిస్తారు. సంపత్, హైదరాబాద్ లోని ప్రైవేట్ యాడ్ షూటింగ్ సంబంధించి షూటింగ్ చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి తీవ్ర గాయాలు, అంటే ఒక స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసేందుకు ఒక సెట్ లో కూడా ఒక షూట్ చేస్తున్న సమయంలో కొంచెం రోప్ ఇబ్బంది అవడంతో కాలుకు గాయమైనట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంచెం తీవ్రంగా వాళ్ళు ఇదవుతున్నారు. అలాంటి ఏమి కాకుండా కూడా వాళ్ళ పిఏ కూడా వాళ్ళ అందరికీ కూడా ఎన్టీఆర్ కి ఎలాంటి
ఇక్కడ స్వల్ప గాయాలు జరిగాయి, పెద్దగా ఏం ప్రమాదం ఏమీ లేదు. దీనికి సంబంధించిన ఎవరు ఆందోళన చెందాల్సిన పనులు అంటూ కూడా చెప్తున్నారు. స్వల్పంగానే గాయాలయ్యే, పెద్దగా ఏం అవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ గారు చికిత్స తీసుకుంటా కూడా తను ఏదైతే ఇంతవరకు ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి షూటింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఈ చిన్న షూటింగ్ లో ఒక చిన్న ప్రమాదం జరగడం వల్ల స్వల్పంగా గాయాలు అవడంతోనే ఆ దగ్గరలోని ఆసుపత్రిలో కూడా చికిత్స పొందాలని తెలుస్తోంది. అయితే సమత ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రైవేట్ యాడ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎన్టీఆర్ మేనేజర్లు కానీ అతని సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? అదే దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటివరకు లొకేషన్స్ కూడా వాళ్ళు ఇంకా చెప్పలేదు. దాని గురించి వాళ్ళ సంబంధించిన పీఎన్ అడుగుతున్నారు. మేము చెప్తాము, ఎందుకంటే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా మీకు పూర్తిగా అందజేస్తాము. కానీ ఇప్పటివరకు అయితే తనకి ఇలాంటి ఇది అవ్వలేదు. చిన్న శాతం దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా అడ్రస్ పూర్తి మనకి ఎక్కడ వివరించలేదు. రైట్, థ్యాంక్ యూ సంపత్.